గత కొంతకాలంగా అసలు స్టాఫ్ నర్సెస్ అనే వాళ్ళు రెగ్యులర్లే లేరు అంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకు మా డిపార్ట్మెంట్లో రెగ్యులరైజేషన్ లేదు? కోవిడ్ టైంలో ఫ్యామిలీని వదిలేసి మేము కష్టపడితే మా కష్టాన్ని ఎవరు గుర్తించారు? అది మేము అడిగేది. ఎందుకు గుర్తించరు అని అడుగుతున్నానండి. ఎందుకు గుర్తించరు? ప్రతి ఒక్కరితో మేము పోల్చుకుంటే ఏం తక్కువ చేసాం? ఫ్రంట్ లైన్ వారియర్స్ అని పూల్ చల్లడం కాదండి, రెగ్యులరైజేషన్ చేయండి. మాకంటూ మా సొంత అంటే శాలరీస్ కూడా కాంట్రాక్ట్కి రెగ్యులర్గా పడుతున్నాయని ఎవరికి తెలుసు? పడట్లేదు. అసలు 2 monthsకి ఒకసారి పడ్డప్పుడు మేము పడే బాధలు ఎవరు గుర్తిస్తున్నారండి? ఎవరు గుర్తిస్తున్నారు? రెంట్లు కట్టాలి, రేషన్ తెచ్చుకోవాలి, పిల్లల ఫీజులు, ఈవెన్ హూ ఆర్ రికగ్నైజింగ్ us? నోబడీ ఈజ్ రికగ్నైజింగ్. అదే నేను చెప్తున్నాను. దానికోసం మేము పోరాడుతున్నాం. ఎవరిని మేము వ్యతిరేకించట్లేదు, ఎవరిని మేము ఎదిరించట్లేదు. మాకు కావాల్సింది మేము న్యాయంగా అడుగుతున్నాం, ఇస్తారు అని భావించి అడుగుతున్నాం. అవును కదా, మేము ఓటు వేస్తున్నాం కదా, మాకు అన్ని చేస్తామని మీరు నిలబడ్డప్పుడు ఏది మీరు చేసింది ఏది అని మేము అడుగుతున్నాం. అందుకే మేము వచ్చాం. శాంతియుతంగానే మేము పోరాడుతున్నాం. ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని అవమానపరచట్లేదు, ఎవరిని బాధ పెట్టట్లేదు. మా బాధ మేము చెప్పుకోవాలని వచ్చాం. దానికి ఇంత మంచి ప్లాట్ఫామ్ మాకు ఇచ్చినందుకు ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత అండి. కానీ రెగ్యులరైజేషన్ మాత్రం మాకు కావాలండి. 100% గ్రాస్ కూడా అందరికీ కావాలి. ప్రతి ఒక్కరు ఏపీవీపీ ఏ భేదం లేదు మాకు. కాంట్రాక్ట్ అంటే ఆల్ ఆర్ టుగెదర్, వీఆర్ టుగెదర్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. That's all. నర్సెస్ స్ట్రగుల్ కమిటీ అనేది ఒకటి పెట్టి ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీనికి ఎందుకు చేస్తున్నాము మేమంటే మా బాధ చెప్పడానికే. గత 8-10 years నుంచి స్టాఫ్ నర్సెస్ క్యాడర్ అనేది రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. రెగ్యులర్ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల కాంట్రాక్ట్లోనే ప్రతి రెగ్యులర్ వేకెన్సీని కూడా ఫిల్ చేస్తున్నారు. కోవిడ్ టైంలో మా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశాము. సో మేము ఈ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మా సర్వీసెస్ని గుర్తించి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయండి. స్టాఫ్ నర్సెస్గా మేము ఉండి అక్కడ మెడికల్లో డాక్టర్స్ తర్వాత మేము నెక్స్ట్ లైన్ ఆఫ్ అథారిటీలో మేము సర్వీసెస్ అందిస్తున్నాము హాస్పిటల్లో. సో మేము ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మేము మా డ్యూటీస్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి జస్ట్ మా ప్రభుత్వానికి మా రిక్వెస్ట్ని తెలియజేస్తున్నాము. మమ్మల్ని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలి. ఇప్పుడు 2014 వరకు చేసిన వాళ్ళల్లో స్టాఫ్ నర్స్ క్యాడర్ అనేది లేదు. సో మాకు ముందు 100% గ్రాస్ ప్రకటించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. For more interesting updates, please subscribe Manavarathi YouTube channel.